ఫిలిప్పీన్స్ దేశంలో నిన్న నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ ఎమర్జెన్సీ విధించారు. అక్కడ ఆహార భద్రత దెబ్బతింది. మనలాగానే ఫిలిప్పైన్స్లో రైస్ అనేది స్టేపుల్ ఫుడ్ అన్నమాట. వాళ్ళకి రైస్ ఎక్కువ తింటారు అక్కడ. అయితే ఆ దేశం ఎక్కువగా రైస్ ఇంపోర్ట్ చేసుకుంటుంది. గత సంవత్సరం అక్టోబర్, నవంబర్లో 6 టైఫూన్స్ వచ్చాయి ఫిలిప్పీన్స్లో. దాంతో అక్కడ ప్రొడక్షన్ కూడా బాగా దెబ్బతిందనమాట. ఇంపోర్ట్స్ చేసుకోవడానికి టారిఫ్స్ కూడా బాగా తగ్గించేశారు. అయినా కానీ రైస్ సరిపోవట్లేదు అక్కడ. ముఖ్యంగా అక్కడ క్లైమేట్ చేంజ్ కావచ్చు, డిజాస్టర్స్ కావచ్చు, రకరకాల కారణాలతో రైస్ ప్రొడక్షన్ తగ్గిపోయిందనమాట. రైస్ ప్రైజెస్ కూడా దాదాపు 24-30% పెరిగాయి ఫిలిప్పీన్స్లో. ఇప్పుడు ఫిలిప్పీన్స్ అక్కడ నేషనల్ ఫుడ్ ఎమర్జెన్సీ విధించింది. ఫుడ్ ఎమర్జెన్సీ విధించడం అంటే ఏంటి అంటే, ఫుడ్ సెక్యూరిటీ ఎమర్జెన్సీలో అక్కడున్న నేషనల్ ఫుడ్ అథారిటీ ఏదైతే ఉందో వాళ్ళ దేశంలో బఫర్ స్టాక్స్ ఏదైతే ఉంటాయో అది బయటకు వదలొచ్చు అనమాట. డైరెక్ట్గా ప్రజలకు ఇవ్వదు కానీ బఫర్ స్టాక్స్ బయటకు వదులుద్ది. అలా బఫర్ స్టాక్స్ బయటకు వదలటం వల్ల కాస్త ప్రైజెస్ స్టెబిలైజ్ అయ్యి ప్రజలందరికీ కూడా రైస్ అవైలబుల్గా ఉంటుంది. అక్కడ రైస్ ఫర్ ఆల్ అనే క్యాంపెయిన్తో బఫర్ స్టాక్స్ రిలీజ్ చేస్తున్నారంట. అంతేకాదు గత సంవత్సరం మార్చి 2024లోనంటే కరెక్ట్గా 1 ఇయర్ బ్యాకే అక్కడ రైస్ ప్రైజెస్ సడన్గా చాలా ఎక్కువైపోయాయి. 15 ఇయర్స్ హై అయిపోయాయంట. దాదాపు 25% ఒకటే నెలలో అప్పుడు పెరిగాయి. సో గత సంవత్సరం నుంచి కూడా ఈ హైక్ బాగా పెరుగుతుందంట రైస్ ప్రైజెస్లో. సో ఫిలిప్పీన్స్ ఏదైతే రైస్ బఫర్ స్టాక్స్ మెయింటైన్ చేస్తుందో అవన్నీ ఇప్పుడు ప్రజల కోసం బయటకు వదులుతుందంట. దాంతో కాస్త ప్రైజెస్ స్టెబిలైజ్ అవుతాయని అంచనా వేస్తున్నారు.